అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. దయచేసి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఎవరైతే అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా మీరు పెద్ద పెద్ద చదువులు చదివారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయిపోయారు. మీ జీవితానికి వచ్చిన డోకా ఏమి లేదండి. ఆంధ్రప్రదేశ్ మీద మీకు మమకారం ఉండాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇక్కడికి వచ్చి బతకాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆస్తులు అక్కడ కూడబెట్టుకున్నారు. మీ బిడ్డలు, మీ మనవాళ్ళు కూడా అక్కడే సెటిల్ చేసుకోండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఈరోజు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు కొంతమంది. టీవీ ఛానళ్ళు కానివ్వండి, యూట్యూబ్ ఛానళ్ళు కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, అమరావతి మీద అనేక రకాలైనటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్నారు. సార్, మేము మీ అంత చదువుకొని ఉండొచ్చు కానీ మట్టి మీద మమకారం చావట్లేదు సార్. మేము ఇక్కడ పుట్టాము, చస్తే ఇక్కడే చావాలా అన్న ఆలోచనలో ఉన్నాం కానీ ఎక్కడికన్నా పోవాలా అన్న ఆలోచన అయితే మాకు లేదు. ఇలాంటి మమకారం చావని వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలండి ఇవి. దయచేసి మీరు వీటికి సమాధానం చెప్తే మీ నిర్ణయం వైపే మేము వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు అమరావతిని ఉద్దేశించి ఏమంటున్నారంటే అది మునిగిపోద్ది అంటున్నారు. మళ్ళీ మీరే ఏమంటున్నారంటే అది 3 పంటలు పండద్ది అంటున్నారు. ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి సార్, అది మునిగిపోద్దా 3 పంటలు పండద్దా? ఇప్పుడు అది మునిగిపోయేదైతే అంటే మీరు చెప్తున్నట్టుగా అమరావతి అనేది వర్షం వస్తే మునిగిపోయేదైతే 29 గ్రామాల ప్రజలు అక్కడ ఉన్నారండి. దాదాపుగా 30,000 మంది అక్కడ జీవనం సాగిస్తున్నారు. మీరే చాలాసార్లు ఆరోపణలు చేస్తున్నారు 29 గ్రామాల ప్రజలకి అది రాజధాని అంటున్నారు. కాబట్టి మీరే ఒప్పుకుంటున్నారు. కాబట్టి అది మునిగిపోయే పరిస్థితే ఉంటే 29 గ్రామాలకు చెందిన 30,000 మంది ప్రజలు ఒక 20 ఏళ్ళగా ఎప్పుడైనా సరే అది మునిగిపోయినప్పుడు పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి సాక్ష్యాధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? దయచేసి చెప్పండి సార్. ఇకపోతే 3 పంటలు పండద్ది అంటున్నారు. మరి మునిగిపోయే భూమి 3 పంటలు ఎలా పండద్ది సార్? దీనికి కూడా కొంచెం క్లారిటీ ఇవ్వండి. మేము అమాయకులు సార్. ఆంధ్ర వాళ్ళంటే మాకు తెలియదు. మాకు ఏది చెప్తే అది నమ్మేస్తాం. మీరు నందిని చూపించి పంది అంటే పందిని నమ్మేస్తాం, పందిని చూపించి నంది అంటే నమ్మేస్తాం. అందుకే 1000 ఏళ్ళగా రాజధాని లేకుండా ఆ గడప ఈ గడప పట్టుకొని అడక్క తింటున్నాం. వాళ్ళ చేత వీళ్ళ చేత మొహాన్ని ఊహించుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ అది మునిగిపోద్దా 3 పంటలు పండద్దా? దీనికి క్లారిటీ ఇవ్వండి. మీరే చెప్తున్నారు కాబట్టి మునిగిపోద్ది అంటున్నారు, 3 పంటలు పండద్దు అంటున్నారు, 29 గ్రామాలకే రాజధాని అంటున్నారు. కాబట్టి మీ దగ్గర ఎవిడెన్స్ తోటే మాకు వివరించి చెప్పే ప్రయత్నం చేయండి. ఇకపోతే రాజధాని కోసం 75,000 80,000 ఎకరాలు అవసరమా అని క్వశ్చన్ చేస్తున్నారు. 3 పంటలు పండే భూమిని నాశనం చేసి అక్కడ అంత పెద్ద బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఏముంది అని అంటున్నారు. అన్ని లక్షల కోట్ల రూపాయలు అక్కడ పొయ్యాల్సిన అవసరం ఏంది అంటున్నారు. సార్, మీకు తెలుసో లేదో ఒక ఏడాదికి మా ఆంధ్రప్రదేశ్లో మినిమం 40,000 ఎకరాలండి. మినిమం నేను చెప్పేది 40,000 ఎకరాలు ఒక ఏడాదికి కన్వర్ట్ అయిపోయి రియల్ ఎస్టేట్లో కన్వర్ట్ అయిపోతుంది. అంటే నివాస గృహాల కోసంగా, నివాస స్థలాల కోసంగా దాదాపుగా మినిమం 40,000 ఎకరాలు, మ్యాక్సిమం 75,000 ఎకరాలు ఉంటుందండి ఒక్క సంవత్సరానికి. ఈ 75,000 ఎకరాల్లో 3 పంటలు పండే భూములు ఉన్నాయి, 2 పంటలు పండే భూములు ఉన్నాయి, బీడు భూములు ఉన్నాయి, నానా రకాలైనటువంటి భూములు ఉంటే 40,000 ఎకరాలు మినిమం ఒక ఏడాదికి కన్వర్ట్ అయిపోతుంటే 100 సంవత్సరాలకు గాను ఒక రాజధానికి 75,000 ఎకరాలు సేకరించడం అనేది తప్పా సార్? మీరే చెప్పండి. మీ దగ్గర సమాధానం ఉంటే స్పష్టంగా దాని కారణాలను చూపుతూ చెప్పండి. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్కి వచ్చినండి, 2 లక్షల కోట్లు అవుతుంది రాజధానికి అని మీరు వివిధ రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు.
ఇది ఖచ్చితంగా తప్పుదారి పట్టించడమేనండి. నేను ఎందుకు ఇది ఖచ్చితంగా తప్పుదారి పట్టించడం అంటున్నానంటే 2,00,000 కోట్లకు సంబంధించి మీ దగ్గర ఏమి ఆధారాలున్నాయి? ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది కదండి ప్రభుత్వం దగ్గర, ఫలానా సిటీకి ఇంత, ఫలానా నిర్మాణానికి ఇంత, ఇలా కొంత ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది కదా. సిఆర్డిఏ ఆఫీస్కి వెళ్ళి ఇప్పటి వరకు అమరావతి నిర్మాణానికి పెట్టిన ఖర్చు ఎంత, భవిష్యత్తులో ఎంత ఖర్చు అవుతుంది, అమరావతిలో ఉండేటటువంటి 10,000 ఎకరాల రిజర్వ్ ల్యాండ్ని అమ్మితే ఎంత వస్తుంది, వీటి మీద కొంచెం మీరు క్లారిటీ తీసుకొని మీరు కొంచెం స్టడీ చేసి మాకు కొంచెం వివరించి చెప్పే ప్రయత్నం చేయండి సార్. ఏదో కాకి లెక్కలు చెప్పడం కాదు. మీరు సిఆర్డిఏ నుంచి నేను ఏదైతే అడిగానో ఇంతవరకు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఇంకెంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, మిగులు భూమిని అమ్ముకుంటే ఒక 10 సంవత్సరాల తర్వాత ఎంత డబ్బులు వస్తాయి, దీని మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి. దయచేసి సభ్యత సంస్కారంతో సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. బూతులు తిట్టడం కరెక్ట్ కాదండి. బూతులు ఎవరైనా తిడతారు. చేతగాని ప్రతి దద్దమ్మ, చదువులు సంధ్యాలైన ప్రతి సన్నాసి బూతులు తిట్టేస్తాడు. నా దృష్టిలో మీరంతా పెద్ద పెద్ద మేధావులు కాబట్టి నేను అడిగినటువంటి చిన్న ప్రశ్నలకి కొంచెం క్లారిటీ ఇస్తే నేను కూడా రేపటి నుంచి అమరావతి వ్యర్థం అని చెప్పి ప్రచారం చేస్తాను, నన్ను సాటిస్ఫై చేయగలిగితే. మీరు వీడియో రూపంలో అమరావతిలో నిల్చుకొని ఈ వీడియో చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. లేదా మీ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్కి వచ్చి కర్నూలో, విజయవాడో, నెల్లూరో, లేకపోతే శ్రీకాకుళమో ఎక్కడో అక్కడ చేరి ఆ నేమ్ బోర్డు దగ్గర చేరి ఈ రాష్ట్రం గురించి ఈ ప్రజల్ని చైతన్యం పరిచే విధంగా మీరు నేను అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తే ఖచ్చితంగా మీ దారిలోనే మేము నడుస్తామని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.